అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఒక వ్యూవర్ అడిగిన క్వశ్చన్ బట్టి చేయబడిందండి. ఈ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, డెలివరీ తర్వాత కూడా మీ యొక్క వజైనా అనేది సేమ్గానే ఉంటుందా లేదా మార్పులు అనేవి మీరు గమనిస్తారా అని వీరు అడిగారనమాట. సో వారి కోసమే వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఈ డౌట్ కనుక ఉంది అంటే వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వజైనా అనేది డెలివరీ తర్వాత కూడా సేమ్గా ఉంటుందనే ఆలోచన తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి ఉంటుంది, కానీ బయటకు ఎవరు అడగలేరు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరేం తెలుసుకోవాలంటే, వజైనాలో మార్పు అనేది డెలివరీ తర్వాత మీకు ఎలాంటి డెలివరీ జరిగింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీకు గనక సి సెక్షన్ చేశారు అంటే మీకు వజైనా భాగంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే బేబీ మీకు క్రింద ప్రెషర్ ఇవ్వదు, మీ యొక్క వజైనా అనేది సాగే ఛాన్సెస్ కూడా ఉండదు. కాబట్టి సి సెక్షన్ చేసిన గర్భవతులకు వజైనాలో ఎలాంటి మార్పు ఉండదు. మీకు నార్మల్గా ఎలా ఉందో వజైనా ఆ విధంగానే ఉంటుంది. కానీ మీకు కనుక నార్మల్ డెలివరీ కనుక చేసి ఉన్నట్లయితే మీకు తప్పకుండా వజైనాలో మార్పు అనేది మీరు గమనిస్తారు. గర్భవతులు కనుక మంచి వెయిట్ మరియు స్ట్రాంగ్ పెల్విక్ మజిల్స్ కనుక కలిగి ఉన్నారు అంటే వారి యొక్క యోని భాగము డెలివరీ తర్వాత కొన్ని రోజులకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందండి. సో మీకు కనుక స్ట్రాంగ్ మజిల్స్ ఉన్నాయి, పెల్విక్ మజిల్స్, అంటే మీకు వజైనా అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. డెలివరీ అయిన ఒక 1 or 2 months లోపల నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. కానీ మీ కనుక డెలివరీ టైంలో ఎపిసియోటమీ అంటే వజైనల్ కట్ కనుక చేసి ఉన్నారు అంటే అది రికవరీ అవ్వడానికి మీకు చాలా సమయం పడుతుంది. అంటే ముఖ్యంగా వారాలు, మాసాలు కూడా పడతాయండి. సో కనుక మీకు అలాంటి కట్ కనుక చేసి ఉన్నారు అంటే నార్మల్ డెలివరీ టైంలో మీకు వజైనా అనేది ఖచ్చితంగా కొంచెం సాగి ఉంటుంది. మీకు ముందు ఉన్నట్లు మీకు చిన్నదిగా ఉండదు, కొంచెం సాగినట్లే ఉంటుంది. కానీ మీరు కనుక మంచి ఎక్సర్సైజ్ అనేది చేయడం వలన, ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేది చేయడం వలన మీ యొక్క వజైనా అనేది మరలా నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఎక్సర్సైజెస్ ఏంటో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్సర్సైజ్ కనుక మీరు చేశారు అంటే మీ యొక్క వజైనా భాగం అనేది మరలా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. దీన్ని కంటిన్యూస్గా 6 months వరకు ట్రై చేయండి. ఇలా చేయడం వలన మీ యొక్క పెల్విక్ బోన్స్ అనేవి మరలా స్ట్రాంగ్ అయ్యి, మజిల్స్ అనేవి మరలా స్ట్రాంగ్ అయ్యి వజైనా అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ డౌట్ అనేది క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.